యొక్క వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల ధ్యానం కొరకు యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యేషయా 60:21. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. తమిళ్లో కూడా చదవండి. ఉన్ జనంగల్ యావரும் நீதிமான்களும் உன் ஜனங்கள் யாவரும் நீதிமான்களும் என்றென்றைக்கும் பூமியை சுதந்தரிக்கும் குடிகளும் நான் நட்ட கிளைகளும் நான் மகிமைப்படும்படி என் கரங்களின் క్రియలుమాయిరుపాர்கள். ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిశుద్ధ పరలోకమందున తండ్రి, నానా మీరు ఇచ్చిన మాటను ప్రభు ఈ వారం అంతటికీ కావలసిన ధ్యాన భాగంగా మా హృదయంలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో వేడుతున్నాను మా తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21వ వచనంలో, నీ జనులందరూ కూడా నీతిమంతులై ఉంటారు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు అవును, వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. ఇది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చిన భవిష్యత్తు వాగ్దానం. ఇంతవరకు ఇది నెరవేరలేదు. అనగా ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళతారు అని యెషయా ప్రవచించాడు. దాదాపు బబులోను చెరలోనికి వెళ్ళక ముందు, అనగా బబులోను బలహీనంగా ఉంది, 150 సంవత్సరాల ముందే యెషయా ఈ బబులోను యొక్క చెరను గురించి ప్రవచించాడు. అయితే బబులోను చెర నుంచి బయటికి వస్తారని, వాళ్ళకి మళ్ళా ఒక భవిష్యత్తు ఏర్పడుతుందని ఆనాడు యెషయా ప్రవచించాడు. అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో యెరూషలేము యొక్క పునరుద్ధరణ గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు యెషయా ప్రవచించినట్టు బబులోను దేశంలోకి చెరగా వెళ్ళారు. చెరగా వెళ్ళడం మాత్రమే కాదు, చెర నుండి తిరిగి కూడా వచ్చారు. కోరేషు పరిపాలనలో మరలా తిరిగి మందిరం కట్టబడింది, వాళ్ళు తిరిగి వచ్చారు. కానీ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. ఎప్పటిదాకా వస్తారంటే, పూర్తిగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యెరూషలేముకు వస్తారు, వారి భూభాగాలను ఆక్రమించుకుంటారు. వాళ్ళక్కడ సంపూర్ణంగా చేరిన తర్వాతే వాళ్లకు మరి మహాశ్రమల కాలం తర్వాత దేవుడు 1000 ఏండ్ల పాలనను స్థాపిస్తాడు. అప్పుడు సమస్త భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. సమస్త భూమి అంటే అబ్రహాముకు దేవుడు ఏ కొలతలైతే కొలిచిచ్చాడో ఆ కొలతలను వాళ్ళు మరలా స్వాధీనపరుచుకుంటారు. ప్రియ సొత్తైన దేవుని ప్రజలారా, ఇప్పటి వరకు కూడా యెరూషలేము దాస్యములోనే ఉంది. వాళ్ళు ఇంకా కొన్ని భూభాగాల్ని స్వతంత్రించుకోలేకపోయారు. అయితే ఇది క్లుప్తమైన భవిష్యత్తు వాగ్దానం. ఇది ఎవరిని గురించి ప్రభు చెప్పిన వాగ్దానం అంటే, ఇశ్రాయేలీలైన తన ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళి తిరిగి వస్తారు, యెరూషలేము మరలా కట్టబడుతుంది, వాళ్ళకు భవిష్యత్తు ఏర్పడుతుందని దేవుడు చెప్పిన ప్రవచనమే ఈ ప్రవచనం. అయితే నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు అని దేవుడు ఎవరిని చూసి చెప్తున్నాడంటే, యెరూషలేమును చూసి చెప్తున్నాడు, నీ జనులు నీతిమంతులై ఉంటారు అని. మరి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 1వ అధ్యాయం వైపు మన గమనాన్ని ఉంచుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. అయ్యో నమ్మకమైన నగరం వేశ్యాయును అది న్యాయముతో నిండి ఉండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో
కాపురం ఉన్నారు. ఆ పట్టణం ఎలాంటిదంట, నమ్మకమైన నగరం. అయితే ఎందుకు వేసి అయింది? తర్వాత అది న్యాయముతో నిండి ఉనింది, నీతి దానిలో నివసిస్తూ ఉనింది. అనగా నీతిమంతులు ఆ పట్టణాన్ని నింపి ఉన్నారు. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. దేవుని సొత్తైన దేవుని ప్రజలారా, ఈ పట్టణము దేవుడు మళ్ళా భవిష్యత్తు ప్రవచనం ఏంటంటే, నీ జనులు నీతిమంతులై ఉంటారు. ఇది వాస్తవంగా 100కు 100 ఎప్పుడు నెరవేరుతుందంటే 1000 ఏండ్ల పాలన కాలంలో మాత్రమే ఇది నెరవేరే ప్రవచనం. ఎందుకంటే సర్వభూమి మీద అనీతి అన్యాయం పరిపాలిస్తూ ఉంది. ఈ యొక్క యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీకు గుర్తు చేస్తాను. ప్రభు నా మనస్సులో ఉంచిన మాటల్ని నేను మీకు చెప్తాను. ఇశ్రాయేలీలు దేవుని మహిమ. ఒకటి మనం ఆలోచించినప్పుడు దేవుని ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలీలు దేవుని మహిమై ఉన్నారు. రెండవదిగా ఇశ్రాయేలీలు ఎవరు అంటే వారు దేవుని యొక్క చేతి పని అయి ఉన్నారు. మూడవదిగా వారు ఎవరంటే వారు దేవుడు నాటిన కొమ్మలుగా వారు ఉన్నారు. అనగా 3 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రజలు దేవుని మహిమై ఉన్నారు, దేవుని ప్రజలు దేవుడు నాటిన మొక్కై ఉన్నారు, దేవుని ప్రజలు దేవుడు చేసిన పని అయి ఉన్నారు. దేవుని ప్రజలారా, ఈ 3టిని క్లుప్తంగా నేను వివరిస్తూ నేను ముందుకు వెళతాను. మొట్టమొదట దేవుని ప్రజలు దేవుని మహిమై ఉన్నారు అని మనం సూచన. ఈ మాట, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు అని ప్రారంభిస్తూ ప్రభు ఆ వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఈరోజు దేవుని సంగమా, ఇశ్రాయేలీలైన తన ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించుకొని బయట తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రజలు ఎంత మహిమకు కారణంగా ఉన్నారంటే అంత మహిమకు కారణంగా ఉన్నారు. ఆయన తన ప్రజల గురించి ఆయన అనుకున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము, వీటిని నువ్వు జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడవు, నువ్వు నాకు సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట, జాగ్రత్తగా వినాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచు వీడిపోవునట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము అంటూ ఉన్నాడు. చూడండి 103వ కీర్తనలో కూడా ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమున ప్రతి ఒక్కరు కూడా 103వ కీర్తన 12వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. సంగీతం 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల, సౌండ్ తగ్గించదు, యెహోవా తన ప్రజల ఎడల, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూసినప్పుడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచాడు. ఇది దేవుని యొక్క కనికరం, ఇది దేవుని యొక్క ప్రేమ. ఈరోజు మనం ఆలోచించినప్పుడు నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు అని సెలవిచ్చిన మాట, మొట్టమొదట ఇశ్రాయేలీలను దేవుడు తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మంచు వీడిపోనట్లుగా వారి అతిక్రమాలను, వారి దోషాలను ఆయన పరిహరించాడు, వారిని క్షమించాడు, వారిని చేర్చుకున్నాడు. ఇప్పుడు
వారు శుద్ధీకరింపబడిన తర్వాత వారు పరిశుద్ధమైన ప్రజలుగా మారారు. అది దేవునికి మహిమ. నా ప్రియ సొత్తైన దేవుని ప్రజలారా, ఈరోజు ఇశ్రాయేలీయులను ఒక పరిశుద్ధమైన జనంగా, నీతిగల జనంగా ఆయన ఏర్పరచుకున్నాడు. దీన్ని మనము నిర్గమకాండంలో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. నిర్గమకాండము 19:5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను మీరు అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశ జనులలో, అవునండి, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యము, నాకు సొంత సొత్తుగా మీరుంటారు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అన్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఎలాగ ఏర్పరచుకున్నాడంటే, మీరు నా సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అని ప్రభు ఎంతో తన గొప్ప మనస్సును తన ప్రజల ఎడల తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని సంఘం ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, నీ జనులందరూ కూడా నీతిమంతులు అవుతారు అనేది దేవుని మనస్సు. ప్రియ సంఘమా, ఈరోజు దేవుని మనస్సు ఏమని కొట్టుకుంటూ ఉంది అంటే, దేవుడు తన ప్రజలను బయట తీసుకొని వచ్చి మీరు నాకు సొంత సొత్తుగా ఉంటారు అని తను ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలను గురించిన దేవుని మనస్సు ఏంటి అంటే, దేవుని సొత్తు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అంటే ఆయన సొత్తులో అక్రమము కనబడకూడదు, ఆయన సొత్తులో అనీతి కనబడకూడదు, ఆయన సొత్తులో అన్యాయం కనబడకూడదు. సంగమా, ఈరోజు దేవుడు తన ప్రజలను ఎలాగూ చూడాలని ఇష్టపడుతున్నాడంటే, వారు పరిశుద్ధ ప్రజలుగా, నీతిగల ప్రజలుగా, దేవునికి సొత్తైన ప్రజలుగా వారు ఉండాలని, అటువంటి ప్రజలుగా తన ప్రజలను దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. అందువలనే వాళ్ళని ఐగుప్తు నుంచి బయట తీసుకొని వచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభం అయ్యాడు, రాత్రి అగ్నిస్తంభం అయ్యాడు. ఆయన తన ప్రజల మధ్యలో సంచరిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ, అనీతిని, అక్రమాన్ని, సణుగును, ఏ పాపము కనబడినా వెంటనే దాన్ని పరిహరిస్తూ సమాజం అంతటిని కూడా నడిపించుకుని తీసుకుని వచ్చాడు. అయినప్పటికీ ఏం జరిగింది అంటే, వాళ్ళు యొర్దాను దాటిన తర్వాత, వాళ్ళు వాగ్దాన దేశంలోని స్వతంత్రించుకున్న తర్వాత వాళ్ళు చేసిన ఒక భయంకరమైన విషయం ఏంటి అంటే, మీరు న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం దయచేసి చదువుకుందాం ఒకసారి. వాళ్ళు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత, వారు నడిపించిన యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన తీరు. న్యాయాధిపతులు 3:3. ఫిలిస్తీయులు 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్హేరెమును. మీరు అలాగ చదువుకుంటూ వస్తే 5వ మాట నేను చదువుతాను. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులను తన కుమార్తెలకు ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధికి దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. నిజంగా కూడా వాళ్లను దేవుడు ఎంత పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాడంటే అంత పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వారు వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత అన్ని జనులతో నిదానముగా వారు కలిసిపోతూ వచ్చారు. అన్ని జనులతో వారి సహవాసాన్ని ఏర్పరచుకున్నారు. మీరు ఆలోచించినప్పుడు 7వ వచనాన్ని ఒకసారి చదవండి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద ఉండగా. దేవుని సంఘం అన్నమాట అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని ప్రజలారా, ఈరోజు పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరు,
నేను అంటూ ఉన్నాను, దేవుడు పట్టిన జల్లెల్లో నిలబడేది ఎవరంటే నీతిమంతులు మాత్రమే నిలబడతారు. దేవుని సంగమా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చినది ఏంటంటే భూ సంబంధమైన వాగ్దానమే తప్ప, ఇప్పటికీ ఇశ్రాయేలుల యొక్క వాగ్దానం ఏంటంటే భూమి 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 అని వాళ్ళు భూమిని గురించే పోరాడుతున్నారు. ఎక్కడ చూసినా హద్దుల సమస్యలే. ఇశ్రాయేలులకు కూడా ఏమి హద్దులంటే అబ్రహాముకు దేవుడు ఏ కొలత ఇచ్చాడో ఆ కొలతకు జరగండి అని చెప్పి వాళ్ళు భూమి కొరకు యుద్ధం చేస్తున్నారు. సంఘం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత ప్రయాసపడినా ఆ భూమిని వారు స్వతంత్రించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు వారు భూమిని స్వతంత్రించుకోలేరంటే వారు భూమి మీద మొత్తానికి జ్ఞానములో ఐశ్వర్యములో ఎంతగానో ఇశ్రాయేల్ దేశం ఎదిగింది, అయినా వాళ్ళు స్వతంత్రించుకోలేరు. ఎందుకు స్వతంత్రించుకోలేరంటే దేవుడు కోరుకున్న నీతిలోకి వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్ర మూలమైన నీతిలోనే ఉన్నారు, కానీ విశ్వాస మూలమైన నీతిలోనికి వారు రాలేరు. ఇంకా వారి వాగ్దానం పరసంబంధమైన కనాను, పరలోకం, ఆ నిత్యరాజ్యం వాళ్ళ యొక్క నిరీక్షణ కాదు. వాళ్ళ నిరీక్షణ ఏంటంటే భూ సంబంధమైనదే వారి నిరీక్షణ. అంటే యెరూషలేం, భూమి మీద ఉన్న యెరూషలేమే వాళ్ళ నిరీక్షణ. వాళ్ళ నిరీక్షణను బట్టి దేవుడు 1000 ఏండ్ల పాలన స్థాపించిన తర్వాత ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో సంపూర్ణమైన పరిపాలన వారికి ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తు నూతన యెరూషలేములో నుండి సర్వభూమిని పరిపాలిస్తాడు. అవన్నీ కూడా భవిష్యత్తు వచనాలు. అయితే ఈరోజు నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఈ భూమి మన వాగ్దానం కాదు. చాలామంది ఈ భూమి మీదే ఉంటామంటున్నారు, కానీ దేవుడు మనకి చెప్పిన వాగ్దానం ఏంటంటే నేను ఉండు స్థలమున మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏమంటే తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అంటే మనం ఆడకపోము, ఆయనే ఇక్కడికి వస్తాడని. వాస్తవం, ఆయన ఇక్కడికి వస్తాడు. అది మీరు ఒక గొప్ప సూచనగా నేను చెప్తున్నాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుల అరణ్యంలో నడిచినప్పుడు దేవుడు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారికి ఉన్నట్టు క్రొత్త యెరూషలేము భూమికి దగ్గరగా దిగి దాని వెలుగును భూమి మీద అందిస్తుంది. అక్కడి నుంచే దేవుడు పరిపాలన చేస్తాడు. ఇది 40 సంవత్సరాల 40 సంవత్సరాల ఇశ్రాయేలు ప్రయాణం ఒక సాదృశ్యం. తర్వాత దినాల్లో జరగబోయేది కూడా అదే. నేను మీకు ఏం చెప్తూ ఉన్నానంటే దేవుని యొక్క గ్రంథం కొత్త యెరూషలేమును గురించి ఏం చెప్తుంది ఒక్క మాట మనం చూసుకొని అలాగ ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథము దయచేసి 21వ అధ్యాయము 22, 26, 27 ఒకసారి చదవండి. 27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించుచు వాడైనను దానిలోకి ప్రవేశింపడు. వెలిపడుతల్ 21వ అధికారం 27వ వచనం. ప్రకటన గ్రంథము 21, 27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశించడు కాదు, ప్రవేశించడు. అంటే ఏ పరిస్థితుల్లో కూడా నో ఎగ్జంప్షన్, ఎలాంటి వాళ్ళకి ఎగ్జంప్షన్ లేదు, వాళ్ళు లోపల రావడానికి ఎట్టి అవకాశం లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది నీతిమంతులు అందులోనికి ప్రవేశిస్తారు. ప్రియ సంగమా, ఎవరు ఈ నీతిమంతులు? మనకందరికీ తెలిసిన మాటను బట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన ఈ ప్రజలే నీతిమంతులు. యేసుక్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడిన వారే ఈ నీతిమంతులు. తమ పాపాలను ఒప్పుకున్న వారే నీతిమంతులు. దేవుని సంఘం మనం ఒకటి అర్థం చేసుకోవాలి. దేవుడు నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు అన్న వాగ్దానం పరమ యెరూషలేములో ఉన్న అందరూ కూడా నీతిమంతులై ఉంటారు. అందువల్ల ఎటువంటి నీతిని దేవుడు మనలో కోరుకుంటున్నాడు? ప్రకటన గ్రంథము 22:11 దయచేసి అలాగే చదువుకుందాం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను
ఇంకనూ నీతిమంతుడిగా ఉండనిమ్ము. దేవుని ప్రజలారా, ఈరోజు మన నీతిని ప్రభు ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. నీ జనులు నీతిమంతులై ఉంటారంటే నేను ప్రభు నామాన్ని బట్టి ధైర్యంగా చెప్తున్నాను, పరమ యెరూషలేము యొక్క వాగ్దానం కొరకు మనం పరిగెడుతున్నాం. ప్రియ సంగమా, ఈ భూ సంబంధమైన ఎటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలని మన నిరీక్షణ కాదు. మన తండ్రి తన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపినది దేని కొరకంటే మనలను తన కుమారుని రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందువల్లనే ఈరోజు నీ నీతి ఎలాంటి నీతిగా ఉంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని దయచేసి చదవండి. శాస్త్రుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో నీవు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. నేను చెప్పుచున్నాను. ఎవరి నీతి? పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి గనక అధికము కాకపోతే పరలోక రాజ్యములో మీరు ప్రవేశించలేరు. ఏంటి శాస్త్రుల నీతి? ఏంటి పరిసయ్యుల నీతి? అంటే ఏంటంటే పరిసయ్యులది ఆచారబద్ధమైన నీతి. శాస్త్రుల నీతి ఎటువంటిదంటే వాళ్ళు ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ తెలుసు, కానీ శాస్త్రులు వాక్యానుసారమైన జీవితం జీవించని వారు. తెలుసు, వాళ్ళకి శాస్త్రం తెలుసు. పరిసయ్యులకేం తెలుసు? ఆచారం తెలుసు. కానీ వాళ్ళ నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికము కాకపోతే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేమని ప్రభు చెప్తున్నారు. ఈరోజు మొదటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ, మనము దేవుని మహిమయ్యున్నాము అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, మనము దేవుని మహిమగా మారడానికి, మనము దేవుని స్వాస్థ్యంగా మారడానికి, మనము దేవుని ప్రజలముగా మారడానికి, దేవుడు తన స్వాస్థ్యముగా మనల్ని చేయడానికి మనకు అనుగ్రహించినది ఏంటంటే నీతి. దేవుని ప్రజలను మనం ఆలోచించాలి. యేసు ప్రభువులు వారు భూమి మీదకి వచ్చి కూడా దీన్ని ఇంత స్థిరంగా చెప్పిన తర్వాత పౌలు కూడా ఈ విషయాన్ని తీసుకొస్తున్నాడు. ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే ధర్మశాస్త్రం మూలముగా నీతిమంతులు ఎవ్వరూ కాలేరని చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఈరోజు చాలా మంది నీతిమంతులు కావాలని, వాళ్ళ నీతిని జనాలు చూడాలని ఎన్నెన్నో దాన ధర్మాల ద్వారా వాళ్ళ నీతి చూపించుకుంటున్నారు. లేక వాళ్ళు పద్ధతైన క్రమమైన నడవడిక ద్వారా మేము నీతిమంతులమని చూపించుకుంటున్నారు. అవసరమే, మనకు మంచి నీతిమంతునికి మంచి నడవడిక ఉంటుంది, అవసరమే. నీతిమంతుడు మంచి కార్యాలు తలపెడతాడు, మంచి పనులు చేస్తాడు, అది అవసరమే. కానీ మన సొంత నీతి మురికి పేలికల వంటిది. ఈరోజు నీవైనా నేనైనా నీతిమంతులు కావాలి అంటే బైబిల్ చెప్తుంది, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారన్న వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అంటే క్రొత్త యెరూషలేములో ఒక్కడు కూడా నీతిమంతుడు. అది దేవుని వాగ్దానం. నా ప్రియ సుత్తని దేవుని ప్రజలారా, సంఘానికి మనకు ఎటువంటి ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి తమ పాపాలు ఒప్పుకొని నిజముగా మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చిన వాడు పాపము చెయ్యలేడు అని మరి మొదటి యోహాను పత్రికలో కూడా దేవుడు ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా ఆ మాట రాయించి పెట్టాడు. 3వ అధ్యాయమునకు అందరు రండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు, పాపము ఎవరైతే చేస్తారో అపవాది సంబంధి, వారు సాతాను సంబంధికులు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, అపవాది యొక్క కార్యాలు అని పనులు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని కుమారుడు ఈ లోకములో ప్రత్యక్షమైనాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మొదటి యోహాను 3:9 దేవుని మూలముగా పుట్టిన వాడెవడు? ఆయన బీజము నిలుచును గనుక, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. నాన్న బుజ్జికన్నా పాపం చేయబాకరా, టీవీ చూడబాకరా, సెల్లు చూడబాకరా,
వాళ్ళతో జారబాకరా, వీళ్ళతో జారబాకరా, ఇట్ట అడుక్కుంటా తిరగడు దేవుడు. కొంతకాలం చూస్తాడు, నువ్వు దుర్బీజుడు అయితే నిన్ను వదిలేస్తాడు. నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? బైబిల్ చక్కగా చెబుతుంది, పాపము చేయవాడు అపవాది సంబంధి. దేవుని మూలముగా పుట్టినవాడు పాపాన్ని చెయ్యజాలడండి. ఇట్స్ ఇంపాసిబుల్. ఒక క్రైస్తవుడు పాపము చేయడం అసాధ్యం, అసంభవం. నేనంటూ ఉన్నాను, ఈరోజు నీ రక్షణ నిజమైనదైతే నువ్వు పాపానికి దూరంగా ఉండగలవు. నీ రక్షణ యథార్థమైనదైతే దేవుని ఆ బీజం, దేవుని వాక్యము గనక నీలోకి వెళితే, అదే బీజం మనకి. ఆ దేవుని యొక్క వాక్యము నీలోకి వెళితే, ఆ వాక్యము నిలబడితే, బైబిల్ ఏం చెప్తుంది? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను అంటున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దర్శనాలు చూసిన వాళ్ళు పడిపోయి ఉన్నారు, కళలు చూసిన వాళ్ళు పడిపోయి ఉన్నారు, చక్కగా పాటలు గొంతెత్తి పాడిన వారు పడిపోయి ఉన్నారు. కానీ వాక్యాన్ని వంట పట్టించుకున్న వాళ్ళు పడలేదు. ఈరోజు సంఘం దేని వెనకాల పరిగెడుతుంది? అద్భుతాల వెనకాల పరిగెడుతుంది, పాటల వెనకాల పరిగెడుతుంది, ఇంకేమేమో కళల వెనకాల పరిగెడుతుంది, స్వస్థతల వెనకాల పరిగెడుతుంది, దర్శనాల వీళ్ళంతా చెత్తరాలినట్టు రాలిపోతారు. ప్రభు నామంలో నేను చెప్తున్నాను. ప్రభు ఏమన్నాడో తెలుసా? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మత్తయి సువార్త 7:21 ఎంత గొప్ప మాట. ఆ మాట చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచు ప్రతి వాడును, ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కానీ, పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా, మేము నీ నామములో ప్రవచనాలు చెప్పలేదా, నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతములు చేయలేదా, నీ నామములో అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. చేయువారులారా, అక్రమము ఏంటండి? అక్రమం ఏంటి? క్రమము కానిది అక్రమం. ఎన్నో చేశారు, కానీ నా మనస్సుకు దగ్గరగా మీరు బ్రతికారా? ఎన్నో చేశారు, నన్ను ప్రేమించారా? వీళ్ళెవరో తెలుసా? యేసు వీళ్ళని వాడుకోలేదు, వీళ్ళు యేసుని వాడుకున్నారు. ఇదే డిఫరెన్స్. ఏంటంటే వీళ్ళని యేసు వాడలేదు, యేసుని వీళ్ళు వాడుకున్నారు. ఆయన పేరును వాడుకున్నారు, ఆయనను వాడుకున్నారు. అంతే. కొంతమంది పేర్లు వాడుకుంటారు కదా పనులు అయ్యేదానికి. అట్టా వీళ్ళు యేసు ప్రభు పేరుని ఏం చేశారు? వాడుకున్నారు. ధనం సంపాదించుకున్నారు, పేరు సంపాదించుకున్నారు, ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. కానీ వీళ్ళు దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని మనస్సును తొంగి చూడలేదు, ఆయన ఏం చెప్తున్నాడో వినలేదు. వీళ్ళకి పని అయిపోవాలంతే. ఎవరికైనా స్వస్థత కావాలా? స్వస్థపరచు 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 స్వస్థపరచు. నువ్వు ఏమైనా స్వస్థపరచాల్సిందే. బిడ్డా, అసలు వాడు స్వస్థపడడం దేవుని చిత్తమా కాదా అడిగావా? వాడికి దెయ్యం పోవడం దేవుని చిత్తమా కాదా అడిగావా? గుడ్డి ప్రార్థనలు ఎంత నష్టాన్ని తీసుకొస్తాయి. నా ప్రియ సంగమా, దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? ప్రభువా, ఈ రోగం పోవడం నీ చిత్తమైతే ఈ రోగిని స్వస్థపరచు. నోరు తెరిస్తే నోటికి వచ్చిందంతా ప్రవచనం ప్రవచనం ప్రవచనం. ఈరోజు నేను మీతో ఒకటే చెప్తున్నాను. నేను నూతన యెరూషలేములో జనులందరూ ఎలాంటి వాళ్ళుగా ఉంటారంటే నీతిమంతులుగా ఉంటారు. అబద్ధ ప్రవక్తలు, అక్రమకారులు, దేవుని మనస్సుకు దగ్గరగా బతకని వాళ్ళు, అవకాశవాదులు, దొరికితే పాపం చేసేవాళ్ళు, వీళ్ళెవరంటే కుక్కలు, పందులు. ప్రభు అదే చెప్పాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది మరలా బురద. ఎన్నిసార్లు ఈ పందిని కడగాలి? అది మరలా బురదలోకే వెళుతుంది. అది శాశ్వతమైన బురదలోకి వెళుతుంది. అదేంటంటే అగాధం, నిత్య నరకం. అది మామూలు బురద కాదు. బైబిల్ చెప్తుంది అగ్ని కడల్, అది అగ్ని సముద్రం. అది పాపములో తోలుతున్నావా? అవకాశాన్ని చూసి తప్పిపోతున్నావా? మనుషులు ఎవరు చూడలేదని, మనుషులు చూడనప్పుడు ఒకలాగా, మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే నువ్వు సున్నము కొట్టిన సమాధి.
దేవుడు నిన్ను వేషధారి అంటూ ఉన్నాడు. నువ్వు నీతిమంతుడు అయితే నీతిమంతుడుగా జీవించు. ఒకరోజు నీ నీతి నిన్నేం చేస్తుందంటే దేవుని రాజ్యంలో తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తుంది. దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేని నీతి అది స్వనీతి. దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేని నీతి అది దుర్నీతి. నేను అంటున్నాను, అవయవాల్లో అనీతి పట్టుకొని పీడిస్తూ ఉంది. చూడండి ఎన్ని అవయవాల్లో అనీతి ఉందో. ఒకసారి మీరు రోమీయులకు రాసిన పత్రిక 3, 11, 12, 13 ఒకసారి చదవండి. ఎన్ని అవయవాలకు ఎన్ని వ్యాధులు వచ్చినాయో చూడండి. ఈ అవయవాలకు ఇటువంటి వ్యాధులు పట్టుకుంటే ఏ స్కానింగ్కి వ్యాధులు దొరుకుతాయి, ఏ ట్యాబ్లెట్కి వ్యాధులు బాగుపడతాయి. వాస్తవంగా ఎన్ని అవయవాలు అనీతితో నింపబడ్డాయి. దేవుడు ఆకాశం నుండి చూశాడంట. రోమీయులకు రాసిన పత్రిక 3, 11 ఒకసారి చదవండి. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించువాడెవడూ లేడు. అయ్యో, గ్రహిస్తాడా, తెలుసుకుంటాడా, బుద్ధి తెచ్చుకుంటాడా అంటే వాడు కూడా లేడు. దేవుని వెతుకువాడు లేడు. సరే, నన్ను ఎవరైనా వెతుకుతారా? నేనేమన్నా వాళ్ళకి చెప్దామంటే నన్ను వెతకడం లేదు వాళ్ళు. అందరూ త్రోవ తప్పి అందరూ దారి తప్పి బొత్తిగా పనికి మాలిన వారైరి. నిష్ప్రయోజకులైపోయారు. వాళ్ళు పనికి రాకుండా పోయారని ప్రభు బాధపడుతున్నాడు. మేలు చేయువాడు లేడు, మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనను లేడు, ఒక్కడు కూడా లేడు. ఏమండి, మేలు చేసేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈ మధ్యలో ఒక భిక్షగాడు రోడ్లో కూర్చొని ఉంటే అందరూ అతనికి రావడం, ఒక ప్యాకెట్ ఇవ్వడం, అటే ఉండు అని ఫోటో తీసుకోవడం, ఇంకోటి రావడం, అన్నం ప్యాకెట్ ఇవ్వడం, ఫోటో తీసుకోవడం. వీటికి అన్ని ప్యాకెట్లు తీసి పెట్టుకున్నాడంట. తీసి పెట్టుకొని వీడికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఒరే అందరూ మనకి ఆహారం ప్యాకెట్లు ఇచ్చి ఫోటో తీసుకుంటున్నారు కదా, మనం ఈ ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి ఫోటో తీసుకుందామని వాడికి కూడా ఏం ఆశ వచ్చింది. వాడు కూర్చుకున్న ప్యాకెట్లు తీసుకెళ్ళి వాడు కూడా ఇచ్చి ఫోటో దించుకున్నాడంట. అది వాడికి వచ్చిన ఆశ తప్పు కాదు. ఎందుకంటే లోకం వెళ్ళే పోకడలో వాడు కూడా వెళ్ళాడు. మేలు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? మేలు చేస్తున్నావు, ఎవరి కొరకు చేస్తున్నావు? మేలు చేస్తున్నావు, ఎవరు చూడాలని చేస్తున్నావు? ఇక్కడ మేలు చేయువాడు లేడు, ఒక్కడు లేడంటే దేవునికి అంగీకారమైన మేలు ఎవరు చేయడం లేదు. చూడండి, ఆ తర్వాత స్కానింగ్ చేస్తున్నాడు దేవుడు. ఆ స్కానింగ్ రిపోర్ట్లో దొరికిన రిపోర్ట్ యొక్క వివరాలు ఏంటంటే, వారి గొంతుకు తెరిచిన సమాధి. గొంతు ఎలాగుందంట? సమాధి లాగుందంట. నాలుకతో మోసము చేయుదురు, నాలుక మోసంతో నిండి ఉంది. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. పెదవుల మీద స్కానింగ్ వెళితే పెదవుల దగ్గర ఏముందంట? సర్ప విషం ఉందంట. నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. నోట్లో గనక స్కానింగ్ పెడితే శాపాలు, పగ కనబడుతుందంట. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తు. వాళ్ళ కాళ్ళను స్కానింగ్ చేస్తే అవి రక్తం చిందించడానికి పరిగెడుతున్నాయంట. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. ఈరోజు మనం ఆలోచించినప్పుడు 18లో వారి కన్నులు దేవుని భయమే వాళ్ళ కళ్ళల్లో లేదు. దేవుని ప్రజలారా, నిజంగా ఇది ప్రసంగంగా మీరు వినొద్దు, ప్రభు మనస్సుగా మీరు ఆలోచించుకోండి. మీ కళ్ళల్లో దేవుని భయం ఉందా? మీ కాళ్లకు బంధకాలు ఉన్నాయా? పెద్ద పాస్టర్ గారు ఒకే మాట అంటారు, నువ్వు ఇంటి నుంచి వెళుతున్నప్పుడు 3 ప్రశ్నలు వేసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? మొదటి ప్రశ్న, జవాబు వచ్చిందా? రెండో ప్రశ్న, ఎందుకు వెళుతున్నావు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఎప్పుడు వస్తావు? చాలామంది ఎందుకు వెళ్తారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. దేవుని మహాపుణ్యమని ఈ కరోనా డేస్లో పాపం చాలామంది ఇళ్లలోనే ఉన్నారు, బయట పోలేక. అయితే కష్టపడి ఉన్న ఏదో ఒక కారణం చెప్పి తిరిగేస్తూ ఉన్నారు. ఎందుకంటే తిరిగే కాళ్ళు అవి మౌనంగా ఉండలేకపోతున్నాయి. అయితే మనం దైవ చిత్తానికి అనుకూలమైన అడుగులు మన కాళ్లకు నేర్పించాలి, మన చేతులకు నేర్పించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడంటే వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. సంగమా, నేను నీతో ఒకటే చెప్తున్నాను, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు ఎంతమందినైతే ఇస్తున్నాడో వాళ్ళందరూ నీతిమంతులై ఉంటారు. హల్లెలూయా. ప్రియసుత్తని దేవుని ప్రజలారా, డిజెస్ దినకరన్ గారు ఒకరోజు, డిజెస్ దినకరన్ గారో పాల్ దినకరన్ గారో ఎవరో తెలీదు, ఒకరోజు ఉపవాసం అండి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నీ సేవకులు ప్రభువా ఎందుకు ఆకలితో ఉన్నారు? నీ సేవకులు ప్రభువా వాళ్ళ బట్టలు బాగలేదు, నీ సేవకులు ప్రభువా వాళ్ళకి సరైన వసతి లేదు, ఎందుకు నువ్వు వాళ్ళని అంత దరిద్రంగా పెట్టావు అని కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడంట, నా కుమారుడా నేను వాళ్ళని పిలవలేదు అన్నాడంట. ఏమన్నాడు?
అంటే సేవకు పిలవకుండా వచ్చే సేవకులు కూడా ఉన్నారు. మందిరములో విశ్వాసులు కూడి మీరు వస్తూ ఉన్నారు. అయితే ఒక్కటి మీరు ఆలోచించాలి, మీరు దేవుని చేత పిలువబడ్డారా లేదా? దేవుని కన్నుల్లో మీరు కృప పొందారా లేదా? మీరు ఒకవేళ దేవుని చేత ఆకర్షింపబడి ఉంటే బైబిల్ చక్కగా చెప్తుంది, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుకు ఎంతమందిని ఇచ్చాడో వాళ్ళందరూ 100కు 100 నీతిమంతులుగా ఉంటారు. అబద్ధాలు ఉండవు, వాళ్ళలో పగ ఉండవు, శాపము ఉండదు. వాళ్ళ నోటిలో శాపవచనాలు రావు. ఆశీర్వాదాన్ని పలుకుతారు, సమాధానాన్ని పలుకుతారు, నీతిని పలుకుతారు. ఇది దేవుని బిడ్డలు ధరించిన నీతి. సంగమా, ఈరోజు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్న నీవు నీతిమంతుడు అన్న సాక్ష్యాన్ని నువ్వు పొందావా? బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంది? హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని ఒక్క మాట చూసుకొని మనం అలాగ ముందుకు వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి చదవండి. చివరి వచనము, విశ్వాసమును చివరి మాట, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. 5వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హానోకు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నీవు పరమ యెరూషలేముకు వెళ్ళాలంటే దేవుని ప్రజలారా ముక్కు మూసుకొని నిష్టబూనుకొని ఒక మూల కూర్చోమని నేను చెప్పడం లేదు. నీతిని అలవాటు చేసుకో, నీతిని నీ జీవితంలో సాధన చేయి, నీతిమంతుడుగా బ్రతకడానికి నేర్చుకో. బైబిల్ గ్రంథంలో 24వ కీర్తన 2, 3, 4 వచనాలు ఒకసారి చదువుతారా? కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 24వ కీర్తన, సంగీతం 24, 2, 3, 4. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, సముద్రం మీద ఆయన పునాది వేసెను, ప్రవాహజలం మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. కపటముగా ప్రతి ఒక్కరు కూడా చదువుతున్న మాట, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 3, 4, 5 వచనాలు మీ మనస్సులో వీటిని మనం భద్రం చేసుకోవాలి ఈ వారానికి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటముగా ప్రమాణము చేయకుండా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. సోదరుడా, సోదరి, నీవు నేను ఎక్కిపోవలసిన వారంగా ఉన్నాం. మనము దిగజారవలసిన వారం కాదు. రక్షించబడిన తర్వాత నీ క్వాలిటీస్ మారాలి, నీ మాటలు మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ యొక్క లైఫ్ టోటల్గా చేంజెస్ రావాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎంత మారాం! మన మార్పు, మనం నీతిమంతులంగా మారే అనుభవం ఏంటంటే ఎక్కే అనుభవం. ఈరోజు క్రైస్తవుడు ఆ పర్వతానికి నేరుగా ఎక్కుతూ ఉన్నాడు. అందువలనే ఆయన భూమి మీద యేసుక్రీస్తు నిచ్చెనగా మారాడు. ఆ నిచ్చెన ఆకాశానికి భూమికి వేయబడుతుంది. నీతిమంతుడు ఎక్కుతూ ఉన్నాడు. నా ప్రియ సొత్తని దేవుని ప్రజలారా, నీ క్రైస్తవ జీవితం యొక్క నీతి ఎటువంటిది? వ్యర్థమైన దానిని మనసు పెడుతున్నావా? కపటంగా ప్రమాణం చేస్తున్నావా? శుద్ధమైన హృదయాన్ని కలిగి లేకుండా అపవిత్రమైన హృదయంతో జీవిస్తున్నావా? జాగ్రత్త, వ్యర్థమైన దానిని మనసు పెట్టవద్దు, కపటంగా ప్రమాణము చేయొద్దు. శుద్ధమైన హృదయమును, నిర్దోషమైన చేతులు కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంత్వం పొందుతాడు.
నా ప్రియ సుత్తైన దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను నన్ను ఆ పరమ యెరూషలేము యొక్క మహిమకు మనల్ని వారసులుగా చేశాడు. నీవు నేను ఆ మహిమ భూమి మీదే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. యేసు ప్రభు అన్నాడు, ఏ మహిమను నువ్వు నాకు ఇచ్చావో ఆ మహిమనే నేను వీరికి ఇస్తున్నాను. ఇప్పుడు నీవు నేను నీతిమంతులముగా మార్చబడినప్పుడు మన మీద ఆ మహిమ నిలబడుతూ ఉంది. అది దేవుని మహిమ. నువ్వు నేను దేవునికి మహిమ కారణంగా భూలోకంలో మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు భూమి మీద ఎవరిని చూపించి ఆయన సంతోషపడుతున్నాడంటే తన రక్తముతో కడగబడి నీతిమంతులుగా బ్రతుకుతున్న వారిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి, ఈ ఆది కాండం 7వ అధ్యాయం 1వ మాటను ఒకసారి చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. నోవాహు నీతిపరుడును. తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు నీతిపరుడు. నోవాహు నీతిపరుడు. నోవాహు వంశావళిని దేవుడు వేలుపెట్టి చూపిస్తున్నాడు. ఇదిగో నేను మీకు ఈ మాటని ఎలాగ మీకు చెప్తున్నాను. నోవాహు వంశావళి ఇదే, ఇదే. ఇదిగో అందరూ చూడండి లోకస్తులారా, నోవాహు వంశావళి ఇదే. ఏంటండి ఇదే అంటే, అతడు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. ఏంటండి నోవాహు కాలం ఉన్నది ఏంటి? నోవాహు కాలము ఏంటి? 6వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, నరులు భూమి మీద విస్తరించారు, నరులు భూమి మీద పెరిగారు. కానీ దేవుని కుమారులు నరుని కుమార్తెలను చూచి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు దేవుని సంఘం ఎక్కడ కలుషితమవుతూ ఉందో తెలుసా? దేవుని కుమారులంటే వాళ్ళు షేతు ద్వారా కలిగిన సంతతి దేవుని కుమారులు. నరుని కుమార్తెలంటే కాయిను ద్వారా పుట్టిన వారు నరుని యొక్క కుమార్తెలు. ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఇక కాలము ఎక్కువ లేదు, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. గత దినాల్లో నేను చెప్పినట్టు అంత్యక్రీస్తు పరిపాలన భూమి మీద స్థాపించడానికి అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాలము చాలా సమీపం అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మరి కాలము పెరిగి 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 లాస్ట్కు చేతులు ముద్ర వేసి వస్తువులు డబ్బులు తీసుకునే స్థితికి వచ్చాం. ముద్ర ఎంతో దూరంలో లేదు, ఇక చేతులు పెట్టరు, ఇక ముద్ర శరీరంలోనికి రాబోతున్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. సంగమా, ఇది టెక్నాలజీ అంటున్నాం. ఓవరాల్ టెక్నాలజీని డెవిల్ యూజ్ చేసుకోబోతున్నాడు. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచనాలన్నీ ఉన్నాయి. ఇవి నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు ఈ భూమి మీద నీకిస్తున్న అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకో. ఈరోజు నువ్వు నీతిమంతుడుగా మార్చబడకపోతే నీకు ఓడలో ప్రవేశం లేదు. నువ్వు నీతిమంతుడుగా మారకపోతే నీకు, నీ కుటుంబానికి నీ వేస్తున్న డిపాజిట్స్, నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన ఆస్తి నిన్ను రక్షించదు. నీవు, నీ కుటుంబం నీతిమంతులుగా మారారా? నీవు నీ సంపాదనలో నీతిని కనపరుస్తున్నావా? నీవు నీ కుటుంబంలో నీతిగల జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఆ యావత్తు ప్రజలలో నరుని కుమారులు, దేవుని కుమారులు, నరుని కుమార్తెలు కలిసిపోయి కలుషితమైపోతే, ఆ కలుషితమైన ప్రజల మధ్యలో ఒక వ్యక్తి తన నీతిని కాపాడుకున్నాడు. ఆ వ్యక్తి పేరే నోవాహు. ఈరోజు కాలం బాగలేదండి, నీతిగా బతకాలనుకున్నా బతకలేకపోతున్నామని చేతగాని మాటలు మనం మాట్లాడకూడదు. మనము బ్రతకగలం. దేవుడు మనల్ని బ్రతికించగలడు. మన నోటి మాటలను దేవుడు కాపాడగలడు. మన ప్రవర్తనను దేవుడు కాపాడగలడు. ఈరోజు కష్టమే, లోకం చాలా ప్రమాదపూరితంగా ఉంది. నీవు నేను నీతిమంతులంగా బ్రతకడానికి ఆశపడితే, నీతిమంతులంగా జీవించడానికి మనం ఆకలి కొంటే, బైబిల్ గ్రంథం చక్కగా చెప్తుంది. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరిదండి పరలోక రాజ్యం అంటే? నీతి నిమిత్తం ఎవరు హింసపడుతున్నారో వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఆ మిగతా
రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసినా చేయకపోయినా ఈ మొదటి అంశాన్ని మాత్రం మీ మనసులో లోతుగా పెట్టుకోండి. నిన్ను నన్ను నోవాహు నాడు గుర్తించిన దేవుడు ఈరోజు ఈ రేణిగుంటలో కావచ్చు, నువ్వు ఎక్కడి నుంచైనా ఈ లైవ్ చూస్తూ ఉండవచ్చు, చుట్టూ ప్రపంచం ఎంతో కలుషితంగా ఉండొచ్చు, ఎవరెవరితో కలిసిపోతూ ఉండవచ్చు, ఎవరెవరితో కలిసిపోయి దేవునికి విరోధంగా ఉండవచ్చు. మీరు ఒకవేళ బైబిల్ ప్రసంగాన్ని, ఈరోజు ఉదయకాల ప్రసంగాన్ని వింటున్న మీరు చదువు తెలిసిన వారైతే మీరు ఈ మెసేజ్ అయిన తర్వాత దయచేసి ఈరోజు ఈ ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు తప్పకుండా చదవండి. ఎందుకంటే దేవుడు నోవాహును గుర్తించినప్పుడు నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు, నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు. దేవుడు ఒక మాట అంటున్నాడు, అది ఎంత గొప్ప మాట. అది ఇప్పుడు ఈ నోవాహుతో దేవుడు చెప్పిన మాట దాదాపు 4000 సంవత్సరాలు, ఇదొక 2, మొత్తము దాదాపు 6000 సంవత్సరాల చరిత్ర దీనికి ఉన్నా సరే, ఆ రోజు ఈ రోజు మారని ఒక విషయం ఏంటి అంటే, ఆ రోజు నోవాహును ఓడలో ప్రవేశించండి అని చెప్పడానికి దేవుడు తీసుకున్న కొలత ఏంటంటే నీతిమంతుడు. ఈరోజు సహోదరుడా సహోదరి, నిన్ను నన్ను దేవుడు పరలోక రాజ్యములో ప్రవేశపెట్టడానికి ఆయన తీసుకునే కొలత నీతిమంతుడవా, నువ్వు నీతిమంతురాలవా, నీ పిల్లలు నీతిమంతులా, నీవు నీతిమంతుడువా. దేవుడు పెట్టే కొలత అదే. నీకు ఇంకా ఏ బాధ్యతలకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ కూడా దేవుడు తీసుకోడని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియ సంగమా, ఈరోజు సంఘములో ఈ యొక్క దినాలను నేను పరిశీలించినప్పుడు భక్తి పలచబడిపోతూ ఉంది. పాలు తెల్లంగానే కనబడతాయి, ఎన్ని నీళ్లు పోసినా పాలుకున్న క్వాలిటీ ఏంటంటే దాని తెలుపు పోదు. ఆ విధంగా నేటి దినాల్లో భక్తిగా కనబడుతున్నట్టు ఉన్నాము, కానీ భక్తి పలచబడిపోతుంది, విశ్వాసం పలచబడిపోతుంది, నిదానంగా సన్నగిల్లిపోతూ ఉంది. ఈరోజు బిడ్డలారా, ఈ కరోనా డేస్ ఇలా కొనసాగుతున్నాయి. ఇవి ఎన్ని రోజులు పోతాయో, ఎన్ని నెలలు పోతాయో దేవుని చేతిలో మాత్రమే ఉంది. కానీ ప్రపంచం చెప్తున్న WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న విషయం ప్రకారం అయితే మన గుండె ఆగిపోతుంది అన్నమాట. అంటే అంత దూరం చెప్తున్నారు వాళ్ళు. అయినా నేను మీతో ఒకటే చెప్తూ ఉన్నాను, వారి లెక్క ఉంచండి, అయితే దేవుని లెక్క ఒకటి ఉంది. నీవు నేను నీతిమంతుడుగా జీవించడానికి సహోదరుడా నీ నడుము కట్టుకొనవలసి ఉంది. నువ్వు దిగజారే మనస్తత్వము నుంచి బయటికి రావాల్సి ఉంది. ఆ రోజు దేవుని కుమారులు, నరుని కుమార్తెలు చక్కని వారని వెళ్ళి కలిసిపోవడం ఏంటంటే అది ఆత్మీయ భ్రష్టత్వం. దేవుని కుమారుడు దేవుని కుమారుడుగానే ఉండాలి, దేవుని కుమార్తె దేవుని కుమార్తెగానే ఉండాలి. నీతిని అమ్ముకోకూడదు, నీతి విషయంలో దిగజారకూడదు. ఈరోజు దేవుని కన్నులు ఎవరిని వెతుకుతున్నాయో తెలుసా? నా ప్రియ సొత్తైన దేవుని ప్రజలారా, ఆ రోజు జీవించిన ప్రజలు భూమి మీద నరులు విస్తరించారంట. లక్షల్లో ఉన్నారో మరి ఎంతమంది ఉన్నారో బైబిల్ లెక్క చెప్పలేదు, కానీ అందరూ కూడా జల ప్రవాహంలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. దేవుడు వారికి అవసరం లేదు. దేవుడికి అవసరం ఎవరంటే నోవాహు కుటుంబం మాత్రమే. దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు పంటంతా పండిస్తావు, ఆ పంటలో పొట్టు ఒక పక్క తూర్పాన పట్టినప్పుడు పొట్టు ఒక పక్క కుప్పగా తేలుతుంది. ఆ పొట్టును నువ్వు విలువైనదిగా ఎంచవు. ఆ పొట్టును మరి వదిలేసి ఇంటికి ధాన్యం తెచ్చుకుంటావు. అమ్మో ఇంత పొట్ట అని పొట్టు మీద కనికరం చూపించవు, కాకపోతే బాధపడతావు. ఎందుకంటే అయ్యో ఈ పొట్టు కూడా ధాన్యంగా ఉండుంటే బాగుండేదే అనుకుంటావు, కానీ పొట్టును కాల్చివేస్తావు. దేవుడు కూడా అంతే. ఈ లోకపు లెక్కను దేవుడు చూసినప్పుడు నీతిమంతులను తన కొట్టులో చేర్చుకుంటాడు, అనీతిమంతులను, అన్యాయస్తులను, నీతికి విరోధంగా జీవించిన వాళ్ళని, లోకమనే మాయలో పడిపోయిన వాళ్ళని, లోకస్తులతో బంధాలు ఏర్పరచుకొని భక్తి కలుషితమైపోయిన వారిని ఆనాడు జలప్రళయం నాశనం చేసింది. నెక్స్ట్ జలప్రళయం కాదు, అగ్ని నాశనం చేస్తుంది. ఈ మాటలు నా మాటలు కాదు, దేవుని మాటలు. ఆనాడు ఉన్న ప్రజలను దేవుడు జలములతో నాశనం చేశాడు. మీకు ఒకవేళ ఈ మాటలు బైబిల్ గ్రంథంలోంచి మీరు చదవాలని అనుకుంటే నాతో కూడా ఈ మాటను కలిసి చదువుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు 3:9. ఆలస్యము ఎంచుకున్నట్లు 3:6 ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించింది. 2వ పేతురు
3వ అధ్యాయం 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించింది. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రపరచబడి ఉంది. అంటే అర్థం ఏంటి? అప్పటి భూమి నీళ్ల వలన నాశనమైంది, రాబోతున్న భూమి అగ్ని వలన నాశనం కాబోతుంది. సోదరుడా, దాన్ని అపోస్తలుడైన పౌలు అలా కొనసాగిస్తూ చెప్తున్నాడు 9:3-9. కొందరు ఆలస్యముని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. అయితే ప్రభుదినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ఇవన్నీ అట్లా లయమైపోవునవి గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండవలననియు, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు ఏమి నివసిస్తుందంట? నీతి నివసిస్తుంది. ఈరోజు నా ప్రియసుతని దేవుని ప్రజలారా, నీతిని సంపాదించుకుంటున్నావా? నీతిమంతుడుగా మారుతున్నావా? ఈరోజు ఈ విషయాన్ని అలా కొనసాగించుకుంటూ పోవచ్చు, కానీ నిన్ను నేను పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించడానికి ఇష్టపడుతున్నాను. నీవు నీతిమంతుడుగా ఈరోజు దేవుని సన్నిధిలో సాక్ష్యం పొందాలి. హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నోవాహు నీతిమంతుడై ఉన్నందు వలన, అతడు నీతిమంతుడై ఉండుట దేవుడు చూచాడు గనక అతన్ని దేవుడు ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. అతడు ఓడలోనికి వెళ్ళిన తర్వాత 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండ వర్షం కురిసింది. 150 దినాలు భూమి మీద నీళ్లు ప్రచండంగా ప్రవహించాయి. అంటే ఎన్ని నెలలు? 5 నెలలు భూమి మీద ప్రచండమైన ప్రవాహం. ఆ తర్వాత నీళ్లు తగ్గడం ప్రారంభించాయి. 1 year, 1 సంవత్సర కాలం పాటు నోవాహు కుటుంబం ఓడలోనే ఉంది. ప్రియ సంగమా, ఇది చరిత్ర, కానీ ఇది నా జాగ్రత్త. ఈరోజు ఆ నోవాహు ఈ 1 year తర్వాత బయటకు వచ్చాడు. మీరు ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా దయచేసి చదవండి. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, ఓడలో 9:1 అండి, 9:1. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. 8:1లో దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని, నోవాహు ఉన్న ఆ ఓడలో ఉన్న అన్నిటిని దేవుడు ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. 9:1లో వాళ్ళని ఈ భూమిని నింపండి అని చెప్పి భూమినంతా కూడా నోవాహు కుటుంబానికి అప్పగించాడు. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత నోవాహు కుటుంబం కూడా దిగజారింది. అందులో నుండి అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము నుండి ఎన్నుకున్న కుటుంబమే ఇశ్రాయేలు కుటుంబం. దేవుడు ఆ ప్రజలకే ఈ భూమిని మరలా ఇంకొకసారి వాగ్దానం చేశాడు. నా ప్రియ సొత్తని దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా మీ జ్ఞాపకం కొరకు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆ దినం చేస్తూ వచ్చిన కార్యాలను నువ్వు కొంచెం బుద్ధిపూర్వకంగా ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలి అంటే, ఆ దినాలలో దేవుని పిల్లలుగా బ్రతకకుండా లోకముతో కలిసిపోయినందు వలన పెను ప్రమాదం భూమి మీదకు ముంచుకొచ్చింది. ఈరోజు ఏం సూచిస్తుందో తెలుసా ఈ వచనాలు? నోవాహు కుటుంబం ఓడలో భద్రంగా ఉన్నట్టు సంఘము శ్రమల కాలంలో భద్రంగా ఉంటుంది. ఈ సర్వలోకము 7 సంవత్సరాలు మహాభయంకరమైన శ్రమల్లోకి వెళ్ళబోతున్నాయి. దాన్ని
అంత్యక్రీస్తు పాలన అని మనం అంటాం. ఈరోజు యూరోపియన్ దేశాలు ఏం మాట్లాడుకుంటూ ఉన్నాయంటే, ఈ కరోనా వచ్చింది, ఈ సర్వలోకాన్ని కరువు నుంచి కాపాడడానికి ఒక మంచి నాయకుడు మనకు కావాలి అని వాళ్ళు ఎతుకుతున్నారంట. మంచి నాయకుడు ఎతుకుతున్నారు అంటే అర్థం ఏంటంటే అంత్యక్రీస్తు పాలనని ఆహ్వానిస్తున్నారని అర్థం. నేను మీతో ఒకటే చెప్తున్నాను, ఈ సర్వలోకం కొద్ది దినాలలో భయంకరమైన ఇబ్బందుల్లోకి పోవడం వాస్తవం. వీటన్నిటినీ జ్ఞానముతో పరిపాలించే ఒక నాయకుడు రావడం వాస్తవం. అతనికి సాతాను తన అధికారాన్ని ఇవ్వడం వాస్తవం. వాడే సర్వలోక ఏకఛత్రాధిపతిగా నియంతగా పరిపాలించడం వాస్తవం. వాడు తన్ను ఆరాధించమని చెప్పడం వాస్తవం. 666 ముద్ర వేసుకోమని చెప్పడం వాస్తవం. వేసుకోకపోతే తిండి తిప్పలు లేకుండా చావడం వాస్తవం. అన్ని వాస్తవాలే. ఈరోజు నీకు నాకు ఉండే ఒకే ఒక అవకాశం ఏంటో తెలుసా? లోకం వైపు తిరగద్దు, అనీతికి పాల్పడద్దు, అనీతి వైపు వెళ్ళవద్దు. నీకు దేవుడిచ్చిన సువర్ణ అవకాశం ఏంటో తెలుసా? నీ ఇంటిలో మోకరించి నీ హృదయాన్ని పరిశీలించుకుని నువ్వు నీ కుటుంబం నీతిమంతులంగా మారడం తప్ప వేరే అవకాశం లేదు. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా ఒక సూచనగానే చెప్పబడ్డాయి. 7 సంవత్సరాలు మహాభయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకం వెళ్ళబోతూ ఉంది. ఆ తర్వాత 7 సంవత్సరాల మహాశ్రమల కాలం తర్వాత దేవుడు మరలా భూమి మీదకి దిగి వచ్చి 1000 ఏండ్ల పాలన స్థాపిస్తాడు. అప్పుడు ప్రవచనమే ఇందాక చదివిన యెషయా 60:21. దేవుని ప్రజలారా, అక్కడికి వెళ్ళక ముందు ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కొరకు ప్రభు సిలువలో మరణించాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకా నువ్వు పాపములో ఉంటే ఆయన పెట్టిన ప్రాణాన్ని, ఆయన కార్చిన రక్తాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నావు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన శిక్షను ప్రభు ఎంత గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడో తెలుసా? మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాను. 10వ అధ్యాయము 29వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:29. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన అంటే ఆ దండనకి అడ్డు అదుపే లేదు. సంగమా, ఈరోజు మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. నీతిమంతుడుగా నువ్వు మారడానికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. నీతిని ధరించడానికి ఆయన తన నీతి వస్త్రాన్ని నీకు ఇచ్చాడు. పరలోక రాజ్యములో, ఆ కొత్త యెరూషలేములో అనీతిమంతులకు ప్రవేశం లేదు, అన్యాయస్తులకు ప్రవేశం లేదు, అబద్ధికులకు ప్రవేశం లేదు, నీతికి విరోధమైన జీవితాన్ని జీవించే వాళ్ళకి ఆ లోకములో ప్రవేశం లేదు. జాగ్రత్త. తెలిసి నువ్వు తప్పు చేయడం దుర్మార్గం. తెలిసి దారి తప్పడం దేవుని కోపానికి, దేవుని శిక్షకు తప్ప ఇంకా దేనికి నువ్వు ఆ విధంగా బ్రతకడం లేదు. ఈరోజు సంఘం ఒకటి అర్థం చేసుకోవాలి, మనము దేవుని మహిమగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. బిడా, మనకు గొప్ప వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? 1 యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి చదవండి. నేను 2వ అంశం 3వ అంశాన్ని ఒక్కొక్క వచనంలో చెప్పి ముగిస్తాను. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. మనం సైతాన్ పిల్లలం కాదు, పాపం చేసే సైతాన్ పిల్లలం. మనం ఇప్పుడు ఎవరమంట? దేవుని పిల్లలమై. నోరు తెరిచి గట్టిగా చదవండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే హల్లెలూయా. చదవండి. ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. అయ్యా అమ్మలారా, ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు, ఏ నిరీక్షణ? చదవండి ఆ మాట. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు లేక ఆయన నీతిమంతుడై ఉన్నట్టు తన్ను కూడా నీతిగా చేసుకుంటాడు, తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. నా బిడ్డలారా, ఆ హృదయంలో ఎంతో వేదనతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరున్నారు, చాలా అనాలోచనగా మీరున్నారు.
మన భక్తిని ఎంతో సీరియస్గా ఈనాళ్ళు ముందుకు తీసుకెళ్ళవలసిన దినాలు ఇవి. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడంటే ఏంటి? ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు, ఆయన కనబడినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఉంటాం. బిడ్డ, ఆయన ఎలాగున్నాడో అలాగే మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎలాగున్నాడో తెలుసా? మహిమతో నిండి ఉన్నాడు, పరిశుద్ధతతో నిండి ఉన్నాడు, ప్రసన్నతతో నిండి ఉన్నాడు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 43వ వచనం ఒకసారి చదవండి త్వరగా. మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు మత్తయి సువార్త 13:43లో అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. చెవులు గలవాడు వినుగాక. ఎప్పుడండి? కోతంతా అయిపోయిన తర్వాత, గురుగులంతా ఏరేసిన తర్వాత ఒరిజినల్ గా మిగులుతారంట. వాళ్ళే గోధుమలు. వాళ్ళు ఎట్లుంటారంట? తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారంట. ఎంత గొప్ప ధన్యవచనాలండి ఇవి, ఎంత ధన్యవచనాలు. మీరు మర్చిపోవద్దు, మనము రక్షణ దేవుని మహాకృప. మనం నీతిమంతంగా మార్చింది ఎవరో తెలుసా? దేవుడే అని బైబిల్లో చెప్తోంది. మీరు ఆ విషయాన్ని కూడా ఒకసారి బైబిల్లోని చదువుకుంటే మనకు మంచిగా ఉంటుంది. 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? ఎస్, నీతిమంతుడు. నిన్ను నీతిమంతునిగా తీర్చిన వాడు, తీర్చబోయేవాడు ఎవరంటే దేవుడే. సంగమా, నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె దగదగ మెరుస్తారంట. ఏమండి? వాళ్ళు మెరిసేదానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో ఉన్న మహిమ. హల్లెలూయా. రూపాంతర కొండ మీద ఆ తాబోరు పర్వతం ఎక్కి ఆయన రూపాంతరం చెందాడు కదా. ఆయన ఎక్కడి నుంచో, బయట నుంచో వెలుగు రాలేదు ఆయనలోకి. ఆయనలో ఉన్న మహిమే ఏమైంది? బయట వచ్చింది. బిడ్డ, మనం బైబిల్ గ్రంథంలో ఏమని ఉందో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా దయచేసి చదవండి. ఇవన్నీ దీనికి అనుబంధ వచనాలే. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? మనము ఆయన మహిమకు అర్హులంగా మారామే. ఎంత గొప్ప ధన్యత బిడా. సంఘం అంటే ఏంది? బైబిల్ తీసుకొని వచ్చి 4 పాటలు పాడి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఈరోజు ఒక దర్శనం కలిగిన జీవితం నువ్వు నేను జీవించాలి. ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ అంటే ప్రభువు దిగి వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టే మనం ఉంటాం. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ మహిమ నీలో నుండి బయటకు వచ్చి నిన్ను అలాగ దగ్గని మనం మెరిసేటట్టు చేస్తుంది. అంటే ఆయన మెరుస్తాడు, ఆయనతో మనం కూడా ఏం చేస్తాము? మెరుస్తాం. ఈ మహిమ ఎవరిదంటే ఆయన నుండి మనలోనికి వచ్చిన మహిమ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ప్రజలారా, ఆ నూతన యెరూషలేము యొక్క వాగ్దానములో ప్రవేశించబోయేవారు నీతిమంతులు. రెండవదిగా ఎవరు అంటే యెషయా గ్రంథం 60:21 ఒకసారి చదవండి. ఒక 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మలుగా. చాలండి. మొట్టమొదటి అంశము సంఘము మహిమలోకి వస్తుంది. మొదటి అంశం దేంట్లోకి వస్తుందండి? సంఘము మహిమలోకి వస్తుంది. నీతిమంతులు దేంట్లోకి వస్తారు? బిడ్డా, ఇది సత్యం, ఇది నిజం, ఇది యథార్థం. నీ హృదయంలో ఈ మాటను రాసేసుకో బిడ్డా, నీ హృదయంలో ఈ మాటను రాసేసుకో. ఇప్పుడు భూమి మీద ఉన్నాం, రేపు మనం మహిమలో ఉంటాం. హల్లెలూయా. ఫ్లైట్ భూమి మీద ల్యాండ్ అయినప్పుడు భూమి మీద ఉంటుంది. అది టేక్ ఆఫ్ అయిపోయిందంటే అదే ఫ్లైట్ ఎక్కడ ఉంటుంది? ఆకాశం. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, సంఘం భూమి మీద ఉంది.
ఇదే సంఘమే రేపు మహిమలో ఉంటుంది. అంతే సాదృశ్యం. రెండవది, నేను నాటిన కొమ్మ. మనము నాటబడిన కొమ్మలం కాదు. నాటబడిన కొమ్మ ఎవరంటే ఇశ్రాయేలీలు. మీరు ఈ వచనం అర్థం కావడానికి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 11:16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా పరిశుద్ధం. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడ్డాయి. అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి. అవునండి. ఈరోజు సంఘము యొక్క పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు, వాళ్ళు ఆ కొమ్మలు ఒరిజినల్ ఎవరంటే, నిజమైన ఒలీవ కొమ్మ దేవుడు అబ్రహాములోంచి ఎన్నుకున్న ఆ ఒలీవ చెట్టు. అయితే వాళ్ళు కొమ్మలు కొన్ని విరిచివేయబడ్డాయి. ఎందువల్ల విరిచివేయబడ్డారు? వాళ్ళు అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి విరిచివేయబడ్డారు. నువ్వు నేను ఎవరమంటే అంటుకట్టబడ్డ కొమ్మలము. నిన్ను నన్ను అంటుకట్టిన వాడు ఎవరంటే దేవుడు. బిడా, కొంచెం అలసిపోకుండా ఈ 4 మాటలు నీ చెవిలో వేసుకో. నీకు నాకు బైబిల్కి కానీ అబ్రహాముకు కానీ వాగ్దానాలకు కానీ ఏమి లేదు, సంబంధమే లేదు. మనల్ని దేవుడు వెలిగించాడు, విధేయులుగా చేశాడు, రక్షణార్థమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. నిన్ను నన్ను దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? అంటుకట్టాడండి, అంటుకట్టాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి విధేయుడవై ఆయన సన్నిధిలో స్థిరపరచబడాలి. రెండవ అంశం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? సంఘములో నువ్వు స్థిరపరచబడాలి. సంఘములో ఏం చేయబడాలి? నిన్ను దేవుడు ఎక్కడ అంటుకట్టాడో, ఏ పరిస్థితుల్లో నువ్వు అంటుకట్టబడ్డావో, అంటుకట్టబడిన నీవు సంఘములో దేవుని ఆత్మ చేత స్థిరపరచబడాలి. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటి అంటే, యెషయా గ్రంథం 60:21లో మూడవదిగా, వారు నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతంగా ఏం చేసుకుంటారు? చూడండి, కొంచెం అవసరంగా చెప్పిన ఈ అంశాన్ని మాత్రం మీ చెవిలో వేయడానికి ఇష్టపడుతున్నాను. మూడవ విషయం ఏంటి అంటే, వాళ్ళు దేవుడు చేసిన పనిగా ఉంటారంట. మూడవదిగా, నీవు నేను ఎవరమంటే దేవుని చేతి క్రియలుగా మనం ఉంటాం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, నీ మ్యానుఫ్యాక్చర్, నా మ్యానుఫ్యాక్చర్ ఎవరంటే దేవుడే. నిన్ను నన్ను తయారు చేస్తున్నది ఎవరు? దేవుడే. బిడ్డలారా, నా చేతులు జోడించి మనపూర్వకంగా బ్రతిమాలుతూ నేను మీతో చెప్తున్నాను, నువ్వు నిరుపయోగమైన వాడవు కాదు, నువ్వు నిష్ప్రయోజనమైన వాడవు కాదు. నువ్వు దేవుని చేతి పని అంటే యు ఆర్ మోస్ట్ పవర్ఫుల్. నేను ధైర్యంగా చెప్తున్నాను, నీవు నేను ఎవరమంటే సంఘములో దేవుని యొక్క పని అయి ఉన్నాము. అనగా దేవుడు నేరుగా ఏం పని చేయడు, నీ ద్వారా నా ద్వారా దేవుడు పని చేయాలని అనుకుంటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, దయచేసి ఒక్కొక్క వచనం చదువుకొని ముగించుకునేద్దాం. 4, 5, 6 చదవండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి చదవండి. ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒక్క శరీరం అనేక అవయవాలు, ఒక్క సంఘం అనేక మంది ఆత్మలు. ఇలాగ మనం అర్థం చేసుకోవాలి. ఒకని కొరకు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఒకనికి ఒకరం ప్రత్యేకమైన అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే ప్రవచించేవాడు ప్రవచించాలి, బోధించేవాడు బోధించాలి, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయాలి, వడ్డించేవాడమ్మా హెచ్చరించేవాడు హెచ్చరించాలి, పంచిపెట్టేవాడు పంచిపెట్టాలి. అంటే మీరు ఇవన్నీ కూడా దేవుని గ్రంథాన్ని ఒకసారి ఈ వచనంలో మీరు ఇంటికి మీరు చూస్తూ ఉండగా ఒకసారి ప్రశాంతంగా ఈ మాటలు చదవండి. నీవు ఆయన చేసిన పనిగా ఉన్నావు. నిన్ను దేవుడు స్పెషల్గా డిజైన్ చేశాడు. బిడ్డ,
సంఘములో ఎన్నో అవయవాలకు పక్షవాతం వచ్చేసింది. నోటికి పక్షవాతం వస్తే మాట్లాడలేరు, కంటికి పక్షవాతం వస్తే చూడలేరు, చెవిటికి పక్షవాతం వస్తే అంటే అవి కూడా వస్తాయి వినలేరు, కాళ్ళకు పక్షవాతం వస్తే నడవలేరు, చేతికి పక్షవాతం వస్తే పట్టుకోలేరు. ఈరోజు మనం ఎవరమంటే వీఆర్ యాక్టివ్ పర్సన్స్. మనమందరం కూడా క్రీస్తులో వేరువేరు అవయవాలం, వేరువేరు కృపావరం కలిగిన వాళ్ళం. నేను సేవకుణ్ణి అంటే నాకు కలిగిన వరం వేరు, నువ్వు విశ్వాసివి నీకు కలిగిన వరం వేరు. నీకు ఏ వరమున్నా ఆ వరము దేవుని సన్నిధిలో క్రియ జరిగించాలి. నువ్వెవరమంటే ఒక స్పెషల్ దేవుని చేత డిజైన్ చేయబడ్డావు. నేను ఈ విషయాన్ని సంతోషంగా చెప్తున్నాను, ఎంతో ఆనందం నా మనసులో ఉంది. అయితే ఈ ఆనందం ఇలాగే నీలోకి కూడా దేవుడు ప్రవహింపచేయాలి. ఎంతకాలం ఆయన చేసిన పాత్రగా నువ్వు వాడబడకుండా ఉన్నావు. ఆయన నిన్ను డిజైన్ చేశాడే, దేని కొరకు నిన్ను డిజైన్ చేశాడో దాన్ని గనక నువ్వు ప్రయోజనం చేసుకోకపోతే నీకు దేవుడు శాశ్వతమైన రాజ్యాన్ని అలాగే ఇవ్వగలుగుతాడు. ఈ ప్రసంగం అంతటిలో కూడా ఈ 3 అంశాలను 3 మాటల్లో నేను జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. నీవు సంఘములో నీతిమంతుడవై భూమి మీద బ్రతికినప్పుడు నీ నీతి నిన్ను మహిమలోకి తీసుకెళ్తుంది. 1. 2వది, నిన్ను దేవుడు కొన్ని కొమ్మలు విరిచేసి నిన్ను దేవుడు అంటుకట్టుకున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేవునిలో స్థిరపరచబడే జీవితం గురించి అది సూచిస్తూ ఉంది. 3వదిగా, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆయన చేతి పనిగా నిన్ను చేసుకున్నాడు. తన చేతులతో నిన్ను డిజైన్ చేశాడు. ఒక్కసారి ఈరోజు నా చేతులు జోడించి చెప్తున్నాను, ఒక్కసారి ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను ఏ అవయవమై ఉన్నాను? అసలు నన్ను దేని కొరకు, నన్ను ఎటువంటి అవయవంగా నువ్వు చేశావు? నాతో మాట్లాడు అని గనక ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని చేతిలో ఒక పాత్ర. పెడలారా, వచ్చి ప్రసంగించడం మాత్రమే కాదు పరిచర్య, ఏదో ఒక పాట పాడడం మాత్రమే కాదు పరిచర్య, ఏదో స్వార్థ చెప్పడం మాత్రమే కాదు పరిచర్య. పరిచర్యలు ఎన్నో ఉన్నాయి సంఘమా. ఈరోజు సంఘం ఎందుకు అభివృద్ధి కావడం లేదో తెలుసా? సంఘం ఎందుకు కట్టబడ్డమో లేదో తెలుసా? ఎందుకు ఒక దగ్గర ఎందుకు సంఘం కుప్పగూలిపోయిందో తెలుసా? ఆయన చేసిన పాత్రలు, ఆయన చేతి పనిగా ఉండవలసిన వాళ్ళు నిరుపయోగంగా పడి ఉన్నారు. ఇశ్రాయేలులు చేసిన తప్పు నిమిత్తం బబులోనుకు ఆ మందిరంలో ఉండే వస్తువులన్నీ బబులోనుకి వెళ్ళిపోయి గదిలో పడిపోయినాయి. చాలామంది ఈరోజు గదిలో పడిపోయారు, నిరుపయోగంగా ఉన్నారు. బిడ్డ, ఇది ప్రసంగం కాదు, నా బిడ్డలైన మీతో చెప్తున్నాను. దేవుని చేతి పని నువ్వు. దేవుడు నిన్ను డిజైన్ చేశాడు, తన పాత్రగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా దేవుడు పని చేయాలని ఆశపడుతున్నాడు, నీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను అంటుకట్టుకున్నాడు, ఆయనలో నిన్ను స్థిరపరచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎన్నిసార్లు విరిగిపోతావు, ఎన్నిసార్లు విడిపోతావు, ఎన్నిసార్లు అంటుకట్టబడిన స్థితి నుంచి పక్కకి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుని సన్నిధిలో తీర్మానం చేయి, ప్రభువా, నీలో అంటుకట్టబడతాను అని. మొట్టమొదటి అంశాన్ని గుర్తు చేస్తున్నాను, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారన్నాడు దేవుడు. ఈరోజు సంఘములో ప్రవేశించిన నీ ద్వారా దేవుని నామం మహింపడుతుందా? నీతిమంతుడిగా జీవించగలుగుతున్నావా? ఒకసారి కన్నులమై ప్రభు సన్నిధిలో నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు సన్నిధికి నీవు అప్పగించుకో. యెషయా గ్రంథం 60:21 నీ మనసులో భద్రం చేసుకో. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారని వాగ్దానం చేశాడు దేవుడు. ఈరోజు దేవుని సంగమా, తన కుమారుడైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడిచ్చిన జనులందరూ కూడా నీతిమంతులై ఉంటారు. భూమి మీద సంఘములో అవిశ్వాసులు విశ్వాసులు కలిసి ఉండవచ్చు. ప్రభు వచ్చేదాకా అలాగ ఉంటారు. గురుగులు గోధుమలు కలిసి ఉంటాయి. కానీ ఆయన వచ్చినప్పుడు గోధుమలను కొట్టులో పోసుకుంటాడు, గురుగుల్ని అగ్నిలో కాల్చివేస్తాడు. సంగమా, ఈరోజు నువ్వు ఒకవేళ గురుగువైనా, ఒకవేళ నువ్వు పొట్టువైనా, ఈరోజు దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో మార్పును దేవుడు తీసుకొని రాగలడు. నీ వ్యక్తిత్వాన్ని దేవుడు మార్చగలడు. నీ స్వభావాన్ని దేవుడు మార్చగలడు. నీ పరిస్థితులు దేవుడు మార్చగలడు. నువ్వు నీ జీవితంలో ప్రభు సంఘములో నీకు వచ్చిన తర్వాత కూడా నేను నీతిమంతుడిగా జీవించలేకపోతున్నాను, నీతిమంతునిగా నా జీవితాన్ని కనపరచలేకపోతున్నాను అని ప్రభువుకు నీ యథార్థమైన స్థితిని ఒప్పుకోగలవా? లోకములోనికి వెళ్ళినప్పుడు పాలలో నీళ్లు కలిసిపోయినట్టు
నీళ్లు పాలలో కలిసిపోతూ ఉన్నాయి. పాలుగా ఉండవలసిన నీవు ఎందుకు పలచబడిపోతున్నావు? నీ నీతి, నీ భక్తి, నీ విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు? విన్న విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకో. నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఈరోజు నువ్వు నీతిమంతుడుగా భూమి మీద జీవితాన్ని జీవించకపోతే, భూమి మీద నీ బతుకు ఎలాగో ఒకలాగో నువ్వు బతికేస్తావు, కానీ ఆ పరమ రాజ్యం లోపలికి ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానం లేదు. ఇందాక మీరు చదివారు కదా, ప్రవేశింపడు అని. అయ్యో, దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. సంగమా, ఈరోజు సంఘం అంటే దేవుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించాడు. ఈ సంఘములో ఒకవేళ సేవకుడు నీ మీద దయగా ఉండడం బట్టి నేను సంఘంలోనికి మరి రమ్మనొచ్చు, నీకు బల్ల కూడా ఇవ్వచ్చు, నీ కొరకు ప్రార్థన కూడా చేయవచ్చు. మనుష్యుడు జాలిపడిన మనుష్యుడు కొలిచే కొలత వేరు, దేవుడు కొలిచే కొలత వేరు. ఆయన నాకు కొలత కొలుస్తాడు, నీకు కొలత కొలుస్తాడు. మనం నీతిమంతులంగా ఆయన సన్నిధిలో కనబడితేనే నిన్ను ఓడలోనికి రమ్మంటాడు. ఆ రక్షణ ఓడ దేవుడు నిన్ను ఆ యొక్క పరమ రాజ్యంలోనికి ప్రవేశపెట్టడానికి, ఓ నీతిమంతుడా నువ్వు ఓడలోనికి రాని పిలుస్తూ ఉన్నాడు, సంఘములోనికి రాని పిలుస్తూ ఉన్నాడు, తన కాపుదల్లోనికి రాని పిలుస్తున్నాడు. ఎన్ని రోజులు సంఘానికి రాకుండా, ఎన్ని రోజులు మందిరంలోనికి రాకుండా నీ అనీతిని బట్టి నువ్వు తప్పించుకొని తిరుగుతావు, నీ అన్యాయాన్ని బట్టి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు, లోకంలో నీకున్న సహవాసాలను బట్టి దేవునికి దూరంగా నువ్వు బ్రతుకుతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త, దినాలు ముగియబోతున్నాయి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆనాడు 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండ వర్షము కురిసింది. అయ్యో, 150 దినాలు ప్రచండముగా నీళ్లు భూమి మీద ప్రవహించాయి. సంవత్సర కాలము నోవాహు కుటుంబము ఓడలో ఉండిపోయింది. ఈరోజు సంగమా, దేవుని బిడలారా, ఎంతో కాలము నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉన్నావు. నువ్వు దేవుడు ఈ దినాల్ని దేవుడు దేని కొరకు ఇచ్చాడో తెలుసా? నీ సెల్లు చూసుకుంటా, నీకు ఇష్టమైన కార్యాలు చేసుకుంటా, నీకు ఇష్టమైన మనస్సుకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి కాదు దేవుడు నీకు ఈ క్వారంటైన్ ఇచ్చింది. నీ ఇంటిలో దేవునితో గడుపుతున్నావా? బయట ప్రచండమైన వర్షం, బయట ప్రచండమైన తెగులు, ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. దేవుడు నిన్ను ఓడలో ఉంచాడు, దేవుడు నిన్ను తన భద్రతలో ఉంచుకున్నాడు. దేవునితో స్నేహం చేస్తున్నావా? ఒకరోజు ఈ ఓడ పైకి లేచి అరారాతు కొండ మీద నిలబడింది. సంఘం ఒక రోజు లేచి పరమ యెరూషలేములో నిలబడబోతుంది. సంఘం ఒక రోజు లేచి దేవుని రాజ్యములో ప్రవేశించబోతుంది. క్రైస్తవుడా, నీతిమంతుడుగా నువ్వు మారకపోతే ఆ పరమ రాజ్యంలోనికి వెళ్ళలేవు. నువ్వు నీతిగా తీర్చబడకపోతే, నీ నీతిని దేవుడు అంగీకరించకపోతే, నీ నీతి మురికి పేలికల వంటి నీతి. ఎటువంటి నీతితో నువ్వు బతుకుతున్నావు? ఎటువంటి నీతిమంతుడుగా నువ్వు సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నావు? నీ నీతి నిన్ను దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్లగలదన్న నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి నీ అంతరాత్మను పరీక్షించుకో. ఎవరో నీ గురించి చెప్పడం కాదు, దేవుడు నిన్ను గురించి ఏం చెప్తున్నాడు? నిన్ను గురించి దేవుడు నీతిమంతుడని సాక్ష్యం చెప్తున్నాడా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారన్నాడు. సంఘము దేవుని నీతిలోనికి ప్రవేశించాలి. సంఘము నీతిలోనికి ప్రవేశించకుండా మహిమలోకి ప్రవేశించలేదు. సంఘం ఈరోజు దేవుడు భూమి మీద పెట్టి ఉన్నాడు. బిడా, దేవుని ఆశ ఏంటో తెలుసా? ఆయన జనులందరూ నీతిమంతులు కావాలి. ఆయన జనులందరూ నీతిమంతులు కావాలి. నీ ధనాన్ని దేవుడు కోరుకోవడం లేదు, నీ నుండి మరేమో దేవుడు ఆశపడడం లేదు. ఆయన వెతుకుతున్న నీతిని ఆయన నీలో చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన రక్తము చేత నిన్ను నీతిమంతుడిగా చేయాలని ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన వీపు కొరడాలకి చీలిపోయింది. ఆయన శిరస్సు నిండా ముండ్లు. సుందరుడైన ప్రభువు మాంసపు ముద్దగా మారిపోయాడు. రాత్రంతా ఆయన్ని కొట్టి 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 మాంసపు ముద్దగా మారిపోయాడు ప్రభు. 150 కిలోల కంటే బరువైన సిలువను ఆ రాత్రి తిన్న దెబ్బలకు, ఆకలికి, లోక పాప భారాన్ని మోయలేక ఆయన కాళ్ళు తడబడ్డాయి ఆ యెరూషలేము పురవీధుల్లో. సంగమా, ఆడుకుంటున్నావా?
పాపాలు ఒప్పుకున్న నీవు, బాప్తిష్టం తీసుకున్న నీవు నీచుడుగా భ్రష్టుడుగా లోకంలో కలిసిపోతూ ఉంటే ఆయనను మరలా సిలువ వేస్తూ ఉన్నావు. ఎలాగ బతకాలో నీకు తెలుసు, కానీ నువ్వు బతకవు. ఓ, న్యాయ తీర్పు రాబోతుంది. సంఘము నీతిలోనికి ప్రవేశించాలి, అప్పుడే మహిమలోకి వెళ్ళగలదు. నీవు నేను అడివి ఒలీవ కొమ్మలం. ఆయన చెట్టుని నాటాడు, అది ఇశ్రాయేలు వంశం. అయితే తన చేతులతో కొన్ని కొమ్మల్ని విరిచేశాడు. ఆయన వద్దనుకున్నాడు వాళ్ళను. నిన్ను నన్ను ఆ స్థలంలో అంటుకట్టాడు. ఆయన నమ్మకాన్ని కాపాడుతావా? వారిని నమ్మలేదు, నన్ను నమ్మాడు, నిన్ను నమ్మాడు. ఈ ప్రసంగాన్ని వింటున్న సమయంలోనే, ప్రభువా నన్ను నమ్మావా? నీ సొంత జనాన్ని విరిచేసి నన్ను అంటుకట్టావా? నీ నమ్మకత్వాన్ని నేను కాపాడుతాను ప్రభువా అని మాట చెప్పగలవా? కడవరకు నీలో నిలబడతానయ్యా, యూదా ఇస్కరియోతు వలె నేను ద్రోహం చెయ్యను. నీతోనే ఉండి 30 వెండి నాణాలకి నిన్ను అమ్మిన నమ్మక ద్రోహిలాగా నేను బ్రతకను. నమ్మకత్వాన్ని కాపాడుతాను ప్రభువా. నువ్వు నన్ను ఎందుకొరకు అంటు కట్టావో, నీ సన్నిధిలో నిలిచి ఉంటాను, నీలో నిలిచి ఉంటాను. దేవుడితో మాట ఇవ్వగలవా? మూడవదిగా, నువ్వు నేనెవరో తెలుసా? దేవుడు చేసిన దేవుని చేతులతో చేయబడిన స్పెషల్ డిజైన్స్ మనం. నిన్ను నన్ను తయారు చేసింది ఎవరో తెలుసా? దేవుడు. ఇక్కడ నిలబడి ఉన్న నేను 1997-98లో రోడ్ల వెంబడి నిరుపయోగంగా తిరిగిన ద్రోహిని. నా జీవితాన్ని చూసి స్నేహితులు హేళన చేశారు, కుటుంబం నెట్టింది, ప్రజలు నిరాకరించారు. దేవుడు నన్ను డిజైన్ చేయడం ప్రారంభించాడు. మనుషులు వద్దనుకున్న నన్ను, మనుషులు నెట్టివేసిన నన్ను ఆయన తీసుకొని డిజైన్ చేశాడు. నేను చెప్పగలను, నేను ఆయన చేసిన పని నేను మాత్రమేనా? సంఘములో మనం అనేక అవయవములు, వేరువేరు అవయవములు, వేరువేరు వరములు. ఈరోజు నువ్వు సంఘములో దేవుని పని అయి ఉన్నావు. నిరుపయోగంగా ఉన్నావా? నిష్ప్రయోజనంగా ఉన్నావా? సంఘం లేదే, ఆరాధన లేదే, నేనేం చేయమంటావు నువ్వు అనుకోవచ్చు. నీ వల్ల ఏది చేయగలవో అది చేయి. ప్రభు ప్రేమని ఎలాగూ చూపగలవో అలాగూ చూపు. నేటి దినాల్లో నీ అవయవం చచ్చుబడిపోయింది. అయ్యో, న్యాయ తీర్పు రాబోతుంది. దేవుడు నిన్ను డిజైన్ చేశాడే, అది వ్యర్థమైపోకూడదు బిడ్డ. ఓ ప్రభు, నీ సన్నిధికి నన్ను నేను అప్పగించుకుంటున్నా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో
మా పరిశుద్ధ పరలోకమందున్న మా తండ్రి, ఆశీర్వదింపబడిన ఉదయకాలపు ఆరాధన కొరకు మీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభు లైవ్ ద్వారా ఈ యొక్క ఆరాధన అంతటినీ కూడా మరి చూశారో, పాలు పంపులు పొందారో, ఆరాధనలో ఏకీభవించి వాక్యానికి అప్పగించుకున్నారో, అటు బిడ్డలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చి నీ సన్నిధిలో అంటుకట్టారు. వారు అంటుకట్టబడ్డ స్థితిలో బలపరచబడి వారు నీ చేతి క్రియలుగా, క్రియాపూర్వకమైన విశ్వాసులుగా మారునట్లు సహాయం చేయమని, ఈ దినమంతటిలో, ఈ దినాలంతటిలో కావలసిన ప్రత్యేకమైన కాపుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుతున్నాను మా తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దివ్యకృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము, ఆదరణ, సమాధానము, తోడు, కాపుదల మనకును సకల పరిశుద్ధులకు సదాయుగాంతరం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రాకడ పర్యంతరం తోడై ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్.